నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను కవిత. టుడేస్ టాప్ హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. క్షేత్రస్థాయిలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందన్న బొత్స. గుంటూరు జిల్లా పొన్నూరు సిఐ కృష్ణయ్య పచ్చపాత్యం. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు, దురుసు ప్రవర్తన. ఇకపై జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, టిఫిన్, పాలు. గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల బీభత్సం. తడిసిన ధాన్యం, విరిగిన చెట్లు. అనకాపల్లిలో 3 మృతి. మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి రూబియో భేటీ. వాణిజ్యం, భద్రత సహా పలు అంశాలపై చర్చ. ఇరాన్పై అమెరికా మరోసారి దాడికి సిద్ధమవుతోందంటూ వార్తలు. ముందు జాగ్రత్తగా తన గగనతలాన్ని మూసేసిన ఇరాన్. గుంటూరు జిల్లా పొన్నూరులో పోలీసుల ఓవర్ యాక్షన్ ఉద్రిక్తతకు దారితీసింది. మామిళ్లపల్లి మొక్కజొన్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేత నాగమోహన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని పొన్నూరు పిఎస్కి తరలించారు. ఆయన్ను పరామర్శించడానికి వరికోటి అశోక్ బాబు, అంబటి మురళి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. ఈ సందర్భంగా అశోక్ బాబుపై సీఐ కృష్ణయ్య దౌర్జన్యం చేశారు. అశోక్ బాబుని లాక్కొని వెళ్లారు. ఎస్ఐ శ్రీహరి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. దీంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ప్రాపకం కోసం పొన్నూరు సీఐ కృష్ణయ్య పచ్చ పైత్యం ప్రదర్శిస్తున్నారని అంబటి మురళి, వరికుటి అశోక్ బాబు మండిపడ్డారు. ఆ రైతుల కోసం అంబటి మురళి గారు చేస్తూ ఉంటే ఎవరు వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు? ఏమంత దుర్మార్గం ఏంటి? రాకూడదా? ఏం చేస్తారు మీరు? జైలుకి పంపిస్తారు. ఎవడ సిఐ మాట్లాడతాడు, అంబటి రాంబాబును కొట్టింది మీకు తెలియదా అని మాట్లాడతాడు. వాడిని ఏమనాలా? చదువుకున్నాడా? ఉద్యోగం పెట్టొచ్చిన అంబటి రాంబాబును కొట్టినట్టు కొట్టాలా నిన్ను అని చెప్పేసి అంటున్నాడు. కొట్టవయా, ఏం చేస్తావు నువ్వు? తీసుకెళ్లి లోపలే రిమాండ్లో వేస్తావంతే. అశోక్ బాబు దళితుడు, అదేవిధంగా నాగమోహన్ షెడ్ బీసీ వర్గాలకు చెందినటువంటి గౌడ జాతికి చెందినటువంటి వ్యక్తి. మరి వీరంతా కూడా సంఘీభావం తెలపడానికి వస్తుంటే మీరు మిస్ హ్యాండిల్ చేయటం. మొన్న జోగి రమేష్ గారు వచ్చినప్పుడు మహిళలను తాడేసి లాగారు. అదేవిధంగా జూపూడి ప్రభాకర్ గారు వచ్చినప్పుడు మహిళలు తోసి నా ఇంట్లోనే నన్ను జూపూడి ప్రభాకర్ గారిని బయటికి ఈడ్చుకుంటూ వెళ్ళారు. వీటన్నిటి మీద మేము 3 అంచెల కార్యక్రమం చేపట్టదలిచాము. ఒకటి, మామిళ్లపల్లిలో పరామర్శలు ఆగవు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం అల్పాహారం, పాలు కూడా అందించాలని నిర్ణయించింది. 2027 గోదావరి పుష్కరాలకు 1000 కోట్లు కేటాయించేందుకు ఆమోద ముద్ర వేసింది. తొలి విడతగా 300 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపింది కేబినెట్. ఇక బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్లకు భూములు కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. కరీంనగర్ వేదిలో 4 ఎకరాలు, రుక్మాపూర్లో 5 ఎకరాలు, గన్నేరువరంలో 5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలపై మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 1000 కోట్లకి నిధులు వివిధ వర్కుల కోసం శాంక్షన్ చేయడం జరిగిందనేది కూడా సంతోషంగా తెలియజేస్తున్నాను. అదే రకంగా రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించిన అంశాన్ని ఈరోజు కేబినెట్ లో అప్రూవల్ చేయటం జరిగింది.
అదే రకంగా కోఆపరేటివ్ సెక్టార్లోని డిసిఎంఎస్లని మార్క్ 5లో విలీనం చేయాలని, అదే రకంగా తెలంగాణ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ని హాకాలో విలీనం చేయాలని కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంత్రి పొంగులేటి కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి మీడియాకు వివరించారు. ఇప్పటివరకు ఆ లైవ్ చూసాం. ఇక మిగతా అప్డేట్స్ చూద్దాం. ఏపీ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. ప్రతి ఏడాది ఇచ్చే విద్యా కానుక కిట్ ఈ ఏడాది వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఈ నిర్ణయం శాపంగా మారింది. యూనిఫామ్, షూ, బ్యాగ్ ఇవ్వలేమని చేతులెత్తేసింది. జూన్ 12న ఇవ్వలేమని ప్రకటించారు సమగ్ర శిక్ష డైరెక్టర్. పాఠ్య పుస్తకాలపై కూడా గ్యారంటీ లేదు అన్నట్లుగా తెలుస్తోంది. కాగా వైఎస్ జగన్ హయాంలో స్కూల్ తెరిచే రోజే విద్యా కానుక కిట్ని ఇచ్చేవారు. ఇప్పుడు 2 ఏళ్లకే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేతులెత్తేశారు. అమెరికా, ఇరాన్ యుద్ధం వలన షూ, బ్యాగ్, బట్టలు ఇవ్వలేమంటూ ప్రకటనను విడుదల చేశారు. ఇప్పటికే 2 ఏళ్లుగా నాడు నేడు పనులను నిలిపేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు పిల్లల విద్యా కానుక కిట్కు ఎర్తపెట్టింది కూటమి ప్రభుత్వం. మెగా డిఎస్సి విషయంలో గత విధానాన్ని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. విద్యాశాఖ మంత్రి ఆయన శాఖను వదిలేసి మిగతా శాఖల కోసం మాట్లాడుతున్నారని, ఏయుని తాకట్టు పెట్టి గీతం అభివృద్ధికి పనిచేస్తున్నారని ఆరోపించారు బొత్స. ఇంతెందుకన్నా మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సిలోను ఒక ఎంప్లాయీ అవుట్ సోర్సింగ్ చేస్తున్న ఎంప్లాయీకి వచ్చి హైయెస్ట్ టాపర్ వచ్చిందని చెప్పి పత్రికల్లో ఓ వార్తలు వచ్చి ఇదేంటి ఇదేదో జరిగింది ఈ కుంభకోణం అని చెప్పి రాస్తే ఆ మెరిట్ లిస్టే తీశారు. ఆన్లైన్లో పెట్టింది తీసి అభ్యర్థులకు వచ్చి ఇగో నువ్వు సెలెక్ట్ అయ్యని పంపిస్తాను. నేను మీడియా ఎందుకు పెట్టలేదు? విద్యాశాఖ మంత్రి గారు ఆయన ఏదో చెప్తాడు, ఆయన శాఖను వదిలిస్తే మిగతా శాఖల గురించి మాట్లాడతాడు. డిఎస్సి 2025లో జరిగిన అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. మార్కుల మెరిట్ను బట్టి అభ్యర్థుల నియామకం కాకుండా కాసులు కుమ్మరించే వారికి పోస్టులు కట్టబెట్టారని ఆయన క్షేత్రస్థాయిలో ధ్వజమెత్తారు. డిఎస్సి అంటే ఎప్పుడు కూడా ఎగ్జామ్ పెట్టడం, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ రావడం, కాల్ లెటర్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫై చేసిన తర్వాత వారందరికీ కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో ప్రతి డిఎస్సిలో కూడా జరిగినటువంటి పరిస్థితి చూస్తాం. కానీ మొట్టమొదటిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి డిఎస్సి 2025లో జరిగినటువంటి తీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంట బీమా అందించే వరకు వైఎస్ఆర్సీపీ తరపున పోరాటం సాగిస్తామని తెలిపారు. గాలి వేగం లెక్కించే వెదర్ స్టేషన్లు పనిచేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని తేల్చి చెప్పారు అవినాష్ రెడ్డి. పులివెందుల, లింగాల మండలాల్లో దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించారాయన. భారీ ఎత్తున అరటి పంట నష్టం వాటిల్లింది. కనీసం ఎకరాకు 25 నుంచి 30 టన్నులు మనకు దిగుబడి వచ్చింది. 20 వేల రూపాయల టన్ను ఉంది. అంటే ఏ రకంగా చూసినా కూడా 5 నుంచి 6 లక్షల రూపాయలు పర్ ఏకర్ రైతుకు సంబంధించి నష్టం వాటిల్లింది. అంటే ఈ మాదిరి దాదాపు 2000 ఎకరాలకు సంబంధించిన నష్టం. అంటే ఎంత భారీ నష్టమో దాదాపు ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా ప్రభుత్వాలు ఇటువైపు చూడమని చెప్పి గట్టిగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ముందుకొచ్చి తక్షణమే ఇన్పుట్ సబ్సిడీని చెల్లించే కార్యక్రమం చేయాలా ఒకటి. రెండోది పంటల బీమా కూడా తప్పనిసరిగా ప్రతి రైతుకు కూడా, నష్టపోయిన ప్రతి రైతుకు కూడా పంటల బీమా చెల్లించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నాయి. వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద కవర్ అవుతా ఉంది అరటి పంట. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి గాలి వేగాన్ని రికార్డ్ చేస్తాయి. సో ఇంత వేగంతో గాలి వీచి చెట్లు పడిపోతే అప్పుడు పంటల బీమా కవర్ అవుతుంది అని చెప్పి దానికి రూల్స్ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు మార్చి 2025లో వీచినప్పుడు కూడా అప్పుడు చెక్ చేస్తే వెదర్ స్టేషన్స్ పనే చేయడం లేదు. రైతుకు బీమా రావాలంటే వెదర్ స్టేషన్స్ లో రికార్డ్ అయ్యే గాలి వేగమే ప్రామాణికం. 21 మధ్యరాత్రి మనకు ఈ మాదిరి గాలి వచ్చి చెట్లు పడిపోయిన పరిస్థితి. వైపేమో వెదర్ స్టేషన్లలో గాలి వేగమే రికార్డు కాలేదు, మరోవైపు ఇక్కడ చూస్తే
వందల ఎకరాల్లో భారీ నష్టం. ఈ మాదిరి వెదర్ స్టేషన్స్ పనిచేయకపోవడం వలన రైతులకు బీమా ఇవ్వకుండా ఉండడము సవ్యమేనా అని చెప్పి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఏదైతే గాలి వేగం నమోదు కాలేదో వెదర్ స్టేషన్స్ లో తప్పకుండా ప్రభుత్వం ముందుకొచ్చి ఇన్పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా కూడా నష్టపోయిన ప్రతి రైతుకు చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా చెల్లించని పక్షంలో తప్పకుండా ప్రభుత్వం మెడలు వంచే వరకు కూడా రైతుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందనే విషయాన్ని కూడా గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. దీనికోసం న్యాయ పోరాటానికి సైతం మేము వెనకాడము. రాష్ట్రంలో రైతుల కష్టం కర్కశ ప్రభుత్వానికి కనబడటం లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. ధాన్యం కుప్పల మీదే రైతన్నలు కుప్పకూలుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్ద మండుతున్న ఎండల్లో పిట్టల్లా రైతులు రాలిపోతున్నా ముఖ్యమంత్రి చీమ కుట్టినట్లయినా లేదంటూ నిప్పులు చెరిగారు. పంటలు కొనకుండా ఇంకెంత కాలయాపన చేస్తారు, ఇంకెన్ని చావులు కావాలి, ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడాలి అంటూ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. యాగం చేసినప్పుడు రాక్షసులు అడ్డుకున్నట్లుగా బీఆర్ఎస్ ప్రవర్తన ఉందని విమర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. వచ్చే ఉద్యోగాలను అడ్డుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఫార్మాసిటీని ప్రజలు కోరుకోలేదని, కాలుష్య రహిత పరిశ్రమలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఓర్వలేక అధికారం లేదని నిజంగానే అనేక సందర్భాల్లో అనేక మంది చెప్తా ఉంటారు. ఒక యాగం చేసేటప్పుడు రాక్షసులు అడ్డుకునే విధంగా వారి ప్రవర్తన కనబడతా ఉంది. తప్పుడు ప్రచారాలతో బద్నాం చేయాలనే ఆలోచన తప్ప ఒక ప్రోగ్రెసివ్గా ఆలోచన చేద్దాం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేద్దామనే ఆలోచన లేకుండా పాలసీ విధానంలో ఎక్కడైనా మార్పులు చేస్తే ఈరోజు 10 మందికి వచ్చే ఉద్యోగాలు 1000 మందికి వస్తాయనే ఆలోచనలు ఇవ్వకుండా వచ్చే ఉద్యోగాలను అడ్డుకోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావును బయటకు పంపే కుట్ర జరుగుతోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ ఫ్యూచర్ ఏంటోనని ఆ పార్టీ క్యాడర్కు అర్థం కాని పరిస్థితి ఉంటే హరీష్ రావు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు మాకు మహానగరం హైదరాబాద్లో సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఈరోజు ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారు, మూసినది ప్రక్షాళన అంటున్నారు. మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు తీసుకుపోతుంది. ఇవన్నీ పూర్తయితే మాకు మహానగరంలో కూడా ఒక సీటు అని చెప్పినట్టు భయం పట్టుకున్నటువంటి మీరు ఈరోజు మా ప్రభుత్వాన్ని రద్దు చేసి అసెంబ్లీ ఎన్నికలకు పోమని చెప్పని ఎలా అంటుండ్రు అనేటువంటి మాట సందర్భం దాన్ని మీరు తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం. ఈరోజు ఈ పిచ్చి మాటలన్నీ బంద్ చేయాలి. అసలు మీ ఫ్యూచర్ ఏందో ముందు చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మేమంటలేం, మీ సొంత ఇంటి నుంచి వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత గారే అనేక కథలు చెప్తా ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే క్లబ్లో 19వ రోజ్గార్ మేళా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వికసిత భారత్ సంకల్ప సిద్ధి కోసం 47 స్థానాలలో 51,000 మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను కేంద్రం జారీ చేసింది. అందులో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్లులో 121 మంది ఉద్యోగులకు మంత్రి బండి సంజయ్, రైల్వే డిఆర్ చంద్రశేఖర్ గుప్తా నియామక పత్రాలను అందజేశారు. ఉద్యోగాలు సాధించిన మీరందరూ కూడా ఇంకా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలి. మీరు ఇంకా క్రియేటివిటీ అనేది జరగాలి. ఏం చేస్తే మనం 10 మందికి సహాయపడగలుగుతాం, ఏం చేస్తే నిజానికి బతకగలుగుతాం, ఏం చేస్తే ఈ దేశానికి పనిచేసే వాళ్ళకి గుర్తింపుగా మనకు వస్తుందని చెప్పి ఒక ఆలోచన మీలో వచ్చినప్పుడే నరేంద్ర మోడీ గారు ఏ ఆలోచనతో రోజ్గార్ మేళ ద్వారా మీకు ఉద్యోగాలు కల్పించారో దానికి సార్థకత ఉంటున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా పనిచేయండి. భగవంతుడి పేరుతో ఓట్లు అడుగుతున్న బీజేపీ ఎన్నికల సంఘంతో కలిసి దొంగ ఓట్లు వేయించుకుంటోందని ఆరోపించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మతం పేరుతో సీట్లు గెలిచి అధికారాన్ని కాపాడుకుంటోందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొలగించే కుట్ర చేస్తోందన్నారు జగ్గారెడ్డి. ప్రభుత్వము బీజేపీ పార్టీ భగవంతుని పేరు మీద కొంత ఓటు బ్యాంకు తయారు చేసుకుంటుంది, మతం పేరు మీద ఓట్లు వేపించుకుంటున్నారు. అట్లాగే కొన్ని దొంగ ఓట్లు ఎన్నికల కమిషన్ ద్వారా కొన్ని ఓట్లను దొంగలించబడి ఈ 3 రకమైన ఓట్లతోటి ఒక 30, 40, 50 ఎంపీలను గెలిపించుకొని దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆల్రెడీ దేశ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేయాలని ఒక బీజేపీ కుట్ర ఆపాలి అంటే జాగ్రత్త పడండి అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ నుంచి గల్లీ వరకు ప్రజలను వారు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు.
తనపై జరుగుతున్న ప్రచారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. పీసీసీ మార్పు అనేది హైకమాండ్ చూసుకుంటుందని అన్నారాయన. తన పనితీరు ఏంటో అందరికీ తెలుసునన్న మహేష్ గౌడ్ సమయం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడుతానన్నారు. పత్రికకి ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క రకమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు మా పనితీరు మీద ఒక ఛానల్ ప్రసారం చేస్తే అది పరిమాణికం కాదు. పీసీసీ అధ్యక్షుడి పనితీరు బేరీజ్ వేయాల్సింది కింది స్థాయి ఉన్నటువంటి క్యాడర్. పీసీసీ అధ్యక్షుడి యొక్క పనితీరుని బేరీజ్ వేయాల్సింది ఏఐసీసీ నాయకత్వం. ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కదా మా పనితీరు బేరీజ్ వేయాల్సింది. హైదరాబాద్లో జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కాన్వకేషన్కు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ అభివృద్ధిలో సీఏల పాత్ర ఎంతో ముఖ్యమని కొనియాడారు. భవిష్యత్తు వ్యాపార వాణిజ్య అవకాశాల్లో దేశ ఆర్థిక ప్రగతిలో సీఏల పాత్ర మరింత పెరుగుతుందన్నారు. సీఏలు కేవలం పన్ను నిబంధనలపై మార్గదర్శకత్వం చేసేవాళ్ళు మాత్రమే కాదని వ్యాపారాలను బలోపేతం చేసేవాళ్ళు అని కొనియాడారు ఆయన. So future will demand more from you, not just perseverance and adaptability, because the world is also changing rapidly and India is also growing rapidly. Systems are changing, tools are changing, expectations are changing, technology is changing, and behind every robust financial system, there is always going to be a big contribution demanded from you, the chartered accountants. But today, as we acknowledge the service of CAs, we must recognize that they are not merely tax consultants. పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టపై సీఎం రేవంత్ రెడ్డి వేద పాఠశాల భవనానికి శంకుస్థాపన చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో ఈ క్రతువు జరిగింది. 43.79 కోట్లతో క్షేత్రంలోని పెద్దగుట్ట ఆలయ నగరి లేఅవుట్ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో వేద పాఠశాల భవనం నిర్మించనున్నారు. వచ్చే 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించనున్నారు. 9.88 కోట్లతో కొండపై నిత్య కళ్యాణం, రంగం మండపం, అలాగే 1.41 కోట్లతో మెట్ల మార్గానికి పైకప్పు, 1.44 కోట్లతో మాఢవీధులకు మెట్లు, 43.5 కోట్లతో దీక్షాపరుల మండపం పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సీఎం దర్శించుకున్నారు. జనసేన కలంకిత ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేల ఫ్యామిలీ పంచాయతీలు చేశారు పవన్ కళ్యాణ్. కలంకిత ఎమ్మెల్యే అరవ శ్రీధర్కి విప్ పదవి తొలగింపుతో సరిపెట్టారు పవన్. బాధిత మహిళ ఆరోపణలు, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విప్ రాజీనామా చేసిన అరవ శ్రీధర్ రాజీనామా పత్రాన్ని పవన్ కళ్యాణ్కు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు. ఇక పోలవరం జనసేన ఎమ్మెల్యే బాలరాజు ఫ్యామిలీ పంచాయతీకి 4 వారాల గడువు విధించారు పవన్. కుటుంబ సభ్యుల నుంచే బాలరాజు వ్యవహార శైలిపై ఆరోపణలు రావడంతో చట్టపరమైన చర్యలు లేకుండా సెటిల్ చేసుకోవాలని బాలరాజుకు సూచించారు పవన్ కళ్యాణ్. పవన్ ఫ్యామిలీ సెటిల్మెంట్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెండిపోటు పార్టీ ప్రజలపై పన్నుపోటు వేసిందన్నారు ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి. ఇంధన ధరలు పెంచి చంద్రబాబు జనం నడ్డి విడిచారని మండిపడ్డారు. ప్రజాపాలనలో చంద్రబాబు ఘోర వైఫల్యం చెందారన్నారు. పొరుగు రాష్ట్రాలను చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని హితో పలికారు లీలాపిరెడ్డి. 40 సంవత్సరాల పైన రాజకీయ ఇండస్ట్రీ ఉందని, 4వసారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవాళ రాష్ట్రంలో ప్రజానీకం యావత్తు కూడా ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి స్కీములన్నీ కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితులు ఒక పక్కుంటే, మరో పక్క వెన్నుపోటు పార్టీగా పేరొందినటువంటి ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రజలకి పన్నుపోటు వేస్తున్నటువంటి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు రెచ్చిపోతున్నారు. అహోబిలంలో లడ్డూ ప్రసాద సరుకుల వాహనాన్ని అడ్డుకున్నారు. లడ్డూ ప్రసాదం తయారీకి తమ దగ్గరే ముడి సరుకులు కొనాలని హుకుం జారీ చేశారు. అంతటితో ఆగకుండా మఠం నిర్వాహకులను సైతం ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు బెదిరించారు. టీడీపీ గుండాలపై అహోబిలం మఠం నిర్వాహకులు నంద్యాల ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మత్స్యకార భరోసా అమలు చేయాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నిరసన చేపట్టింది. బోట్లు వలలతో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు. మత్స్యకారులకు వెంటనే మత్స్యకార భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారులను ఆదుకుంటామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మత్స్యకారుల కోసం 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసేందుకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని, చంద్రబాబు మత్స్యకార భరోసాను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలన్నారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో శ్రీరామ్ మెమోరియల్ హ్యాండ్బాల్ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడలతో ఆరోగ్యంగా ఉండటమే కాదు, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. మన దేశంలో క్రీడలకు, క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం అందటం లేదన్న తలసాని తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. మనం తయారు చేయలేకపోతున్నాం. మీకు ఎప్పుడైనా కానీ గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ మెడల్ కానీ మన దేశానికి ఏమొస్తుంది అంటే ఏం పెద్దగా వచ్చిన దాఖలే లేవు. ఒక ఇద్దరు ముగ్గురికి ఆ ఇద్దరు ముగ్గురికి వచ్చిన తర్వాత మరి గవర్నమెంట్ పిలిచి సన్మానం చేసి ఒక ఇల్లు ఇచ్చి లేకపోతే ఇట్లా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేస్తుంది. తద్వారా వాళ్ళకి ఇండివిజువల్ బెనిఫిట్ అవుతుంది తప్ప వేరే వాళ్ళకు ఉపయోగం లేదు. దీన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే ఆ క్లబ్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకు కావాల్సినటువంటి ఆ కోచ్ టీం ఏదైతే ఉంటుందో వాళ్ళతోని మనం ప్లాన్ చేసుకున్నట్టయితే భవిష్యత్తులో కొన్ని వందల వేల మందిని మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల గ్రామంలో హెలీ టూరిజంలో భాగంగా హెలీప్యాడ్ కోసం ప్రభుత్వ అధికారులు భూమి గుర్తించారు. కనీసం రైతులకు సమాచారం లేకుండా భూమిని స్వాధీనం చేసుకున్నారని రైతులు కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు రైతులు హెలీప్యాడ్ కోసం భూమి ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ ముందు తమ పొలాలకు పట్టాలు ఇచ్చిన తర్వాతే హెలీ టూరిజం కోసం భూములు తీసుకుని తమను ఆదుకోవాలని కోరుతున్నారు. తామే ప్రభుత్వానికి ఉచితంగా టూరిజం కోసం భూములు ఇచ్చి అభివృద్ధికి సహకరిస్తామని చెబుతున్నారు సోమశిల గ్రామస్తులు. విజయవాడ థార్ జీపుల హంగామా కేసులో 2 నిందితులకు రిమాండ్ విధించింది కోర్టు. A1 బుల్లా ఓం, A2 లింగమనేని రోహిత్ కు రిమాండ్ విధించడంపై వారి తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. థార్ జీపులతో యువకులు భీభత్సం సృష్టించిన వీడియోలను పరిశీలించిన న్యాయమూర్తి నడి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేస్తే రిమాండ్ విధించాలన్న పోలీసులను ఎలా తప్పుపడతారని ప్రశ్నించారు. రోడ్లపై విచ్చలవిడిగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవద్దని ఎలా చెప్తారన్నారు. రాళ్లతో దాడులు చేసుకుంటే హత్యాయత్నం జరగలేదని ఎలా చెప్తారని, వీరిద్దరితో సామాన్యులకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని న్యాయమూర్తి నిలదీశారు. అనంతరం బొల్లా ఓం, లింగమనేని రోహిత్ కు రిమాండ్ విధించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం కాకతీయ నగర్ సమీపంలోని జామాయిల్ తోటలో మంటలు ఎగిసిపడ్డాయి. గాలి ఉధృతికి మంటలు ఇండ్ల సమీపానికి వ్యాపించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత పెట్రోల్ బంక్ వైపు మంటలు వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఫైర్ ఇంజన్ రావడంతో మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మార్చ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. పవర్ స్టేషన్ షట్ డౌన్ అయిన వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో పొగ దట్టంగా అలుముకుంది. ప్రమాద సమయంలో పవర్ స్టేషన్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు సిబ్బంది. ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జాతీయ వార్తలు చూద్దాం. దౌత్య చర్యల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పిలుపునిచ్చారు. భారత్లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఆయన ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇంధన భద్రత, వాణిజ్యం, సాంకేతికత, రక్షణ సహకారం, పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చలు జరిపారు. డైలాగ్ అండ్ డిప్లొమసీకి ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా వైట్ హౌస్కు రావాలని ట్రంప్ తరపున ప్రధాని మోదీకి ఆహ్వానం అందించారు మార్కో రూబియో. మోదీతో భేటీకి ముందు కోల్కతాలో పర్యటించారు మార్కో రూబియో. కోల్కతాలో మదర్ థెరీసా నివాసాన్ని సందర్శించారు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా రూబియోతో ఉన్నారు. ఇక అమెరికా విదేశాంగ మంత్రి కోల్కతాను సందర్శించడం గడిచిన 14 ఏళ్లలో ఇదే తొలిసారి. భారత్లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు చురకలంటించింది ముంబైలోని ఇరాన్ కాన్సులేట్. భారతీయుల్లో సభ్యత కనిపిస్తోందని, వారి నుంచి కొంచెమైనా నేర్చుకోవాలని వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తూ ట్వీట్ చేసింది. యుద్ధం ముగింపు చర్చలు కొనసాగుతున్న క్రమంలో అమెరికా నేతలు ఇరాన్తో ప్రవర్తిస్తున్న తీరు నేపథ్యంలో ఈ పోస్టు చేయటం గమనార్హం. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, అలాగే క్రిటికల్ మినరల్స్, సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో భారత్ వేగంగా ముందుకు సాగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్రం నిర్వహిస్తున్న రోజ్గార్ మేళాలో వర్చువల్గా పాల్గొన్న ప్రధాని మోదీ 51,000 మందికి నియామక పత్రాలను పంపిణీ చేశారు.
యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫేమస్ సోషల్ మీడియా పేజ్ కాక్రోచ్ జనతా పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఎక్స్ అకౌంట్ నిలిపివేత, ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ అధికారిక వెబ్సైట్ కూడా పనిచేయడం ఆగిపోయింది. ఈ ఘటనపై స్పందించిన పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాక్రోచ్లు ఎప్పుడూ చావవు అని కొత్త ప్లాట్ఫామ్పై పనిచేస్తున్నారని ఆయన ప్రకటించారు. అంతేకాదు కాక్రోచ్ ఈజ్ బ్యాక్ పేరిట సరికొత్త బ్యాకప్ అకౌంట్లతో ఈ డిజిటల్ ఆర్మీ మళ్ళీ లైవ్లోకి రావటం విశేషం. కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలిక దారుణ హత్యను ఖండించారు సీఎం విజయ్. ఇలాంటి అమానవీయ చర్యలను సమాజం ఎప్పటికీ అంగీకరించబోదన్నారు. ఈ కేసులో త్వరితగిన దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. టీవీకే ఎమ్మెల్యే ఎన్ఎం కుమార్ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ స్వయంగా రూపొందించిన భారీ ఫుట్బాల్ శిల్పాన్ని కూల్చేశారు. కోల్కతాలోని ప్రసిద్ధ స్టార్ లేక్ స్టేడియానికి గుర్తింపుగా ఉన్న ఈ శిల్పం శనివారం ధ్వంసం కావడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ఆలోచనతో రూపొందించిన శిల్పాన్ని 2017లో ఫిఫా అండర్-17 ప్రపంచ కప్కు ముందు ఏర్పాటు చేశారు. గత టీఎంసీ ప్రభుత్వ చిహ్నమైన బిస్వా బంగ్లా లోగో కూడా దీనిపై ఉండేది. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ కొనసాగుతుంది. రాజౌరి పరిధిలోని డోరిమల్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు తీవ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో 2 ఉగ్రవాదులు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో గాలింపు ప్రారంభించారు. సోదాలు జరుపుతున్న క్రమంలో టెర్రరిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించాయి. లద్దాఖ్ సెక్టార్లో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. లేహ్ సమీపంలో ఉన్న టాంగ్స్టే పర్వత ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 3 సీనియర్ సైనిక అధికారులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలో ప్రమాద స్థలంలో మేజర్ జనరల్ మెహతా తీసుకున్న సెల్ఫీ హాట్ టాపిక్ అయింది. ఒక పక్క కూలిన హెలికాప్టర్ శకలాలు, మరోవైపు 2 అధికారులు ఇందులో కనిపిస్తున్నారు. ఓ అధికారి విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. చాపర్ క్రాష్ కు గల కారణాలను నిర్ధారించేందుకు ఆర్మీ అధికారులు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. గ్రీన్ కార్డు కొత్త రూల్స్ అందరికీ కాదని స్పష్టం చేసింది అమెరికా. గ్రీన్ కార్డు కోరే తాత్కాలిక వలసదారులు దరఖాస్తు సమర్పించేందుకు స్వదేశానికి వెళ్లాలనే కొత్త రూల్ తెచ్చింది. అయితే అమెరికా జాతీయ ప్రయోజనాలు లేదా ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం అనుకునే వలసదారులకు ఈ రూల్స్ నుంచి మినహాయింపులు ఇస్తామని స్పష్టం చేసింది. మిగతా వారు మాత్రం స్వదేశాలకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవాల్సిందేనని ప్రకటించింది అమెరికా. అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్కు రాసిన రాజీనామా లేఖను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన భర్త అబ్రహం తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతుండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఆమె హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర జరిగిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. ఇరాన్ కుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా పథక రచన చేసినట్లు తెలుస్తోంది. 2020లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఖాసిం సులేమానీ హతమయ్యాడు. ఈ హత్యకు ప్రతీకారం ఇవాంకా ట్రంప్ను హతమార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు పేర్కొంది. కానీ అతడు ప్లాన్ అమలు చేసే లోపే అరెస్ట్ అయ్యాడని తెలియజేసింది. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా ఏ క్షణమైనా దాడులకు దిగొచ్చన్న అంచనాలతో ఇరాన్ అలర్ట్ అయింది. తమ ఎయిర్ స్పేస్ ను పూర్తిగా మూసేసింది. దేశంలోని పశ్చిమ ప్రాంతం వైపున్న గగనతలాన్ని మూసివేస్తున్నట్లుగా ఇరాన్ పౌర విమానయాన సంస్థ నోటం జారీ చేసింది. ఈ నెల 25 వరకు అన్ని విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లుగా తెలిపింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఈరోజు బంగారం ధర తగ్గితే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 430 రూపాయలు తగ్గి 1,59,060 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,45,800గా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి 2,95,000 పలుకుతుంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. సీనియర్ రెజ్లర్ వినేష్ పోగట్కు ఊరట లభించింది. మే 30-31వ తేదీలో జరగనున్న ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు ఢిల్లీ హైకోర్టు ఆమెకు అనుమతినిచ్చింది. వినేష్ పోగట్పై కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. WFI నిర్దేశించిన ఎంపిక ప్రమాణాలు వివక్షపూరితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఎంపిక ప్రక్రియను వీడియో రికార్డ్ చేయాలని రెజ్లింగ్ సమాఖ్యను ఆదేశించింది కోర్టు.